రేవంత్ రెడ్డి గారు, మీరు భారీ డైలాగులు చెప్తారు. మీ అంత అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు లేరని విర్రవీగుతారు కదా! ఆరుగాలం కష్టించి పండించిన రైతు పంటలు మొక్కజొన్న అయితేంది, వరి అయితే వడ్లయితేంది, మీరు 4 నెలల్లో పండించడం ఒక ఎత్తయితుంది. ఈ కల్లాలలో ఆరబెట్టి మీకు అమ్ముకోవడం ఒక ఎత్తయితుంది. మీకు కొద్దిగన్నా ఏం అనిపియట్లేదా అని అడుగుతున్నా. ఎందుకంటున్నా అంటే 2 నెలలైతుంది మక్కలు కొనుగోలు చేయబట్టి మీరు. ఇప్పటిదాకా గూడా కొనుగోలు కంప్లీట్ కాలేదు. నెల రోజుల కింద కొన్న మక్కలకు గూడా ఇప్పటివరకు డబ్బులు పడలేదు. వాళ్ళు విధిలేని పరిస్థితులలో 1700కు గ్రెయిన్ మార్కెట్‌లలో అమ్ముకుంటున్నారు. అట్లాంటి వాళ్ళను మీరు ఏం చూడరా అని అడుగుతున్నా. వడ్ల విషయమొస్తే ఇప్పటికి గూడా ఇంకా హమాలీలు లేక, సరైన కాంటాలు లేక, లారీలు లేక చాలామంది రైతులు ఇప్పటికి కల్లాలలో ఉన్నారు. కల్లాలలో రైతులు గుండెపోటుతోని, ఎండ వడదెబ్బకు చనిపోతున్నారు. మీరు వర్షాలు ఇప్పుడు అకాల వర్షాలు స్టార్ట్ అయినాయి. వాటికి సరైన ఏర్పాట్లు లేవు. రేపు తడిస్తే మీరు కొంటారా అని అడుగుతున్నా. తడిసిన ధాన్యాన్ని మీ ఇంటి దగ్గరొచ్చి బొయ్యాలా అని అడుగుతున్నా. మీరు తడిస్తే ఆ రైతు పరిస్థితి ఏంది? తడిసిన ధాన్యానికి ఏ రేటు పెడతారు? ఇప్పటికి గూడా కాంటాలు కాకపోతే, మీరు కొనకపోతే రైతులు మీ మీ ఇంకోసారి మీ భరతం పడతారని చెప్తున్నా. ఎందుకంటున్నా అంటే వర్షం పడే టైం మీదకొచ్చింది. వాళ్ళెప్పుడు దుక్కి దున్నుకోవాలా? మళ్ళా ఫీల్డ్‌లోకి ఎప్పుడు పోవాలా? ఎప్పుడు వాళ్ళు ఏది వ్యవసాయ పనులు చేసుకోవాలా? కల్లాలనే సంసారాలు చేయాలా అని అడుగుతున్నా. ఇదేనా నీ గవర్నమెంట్ పరిపాలన? ఇది మీకు ముందు తెలవదా? 6 నెలల నుంచి మీరు ప్రిపేర్ గారా? పంట పండించే నుంచి ఎండింగ్ దాకైనా మీరు ఏర్పాట్లలోనే ఉంటా అంటే సిగ్గుచేటైన విషయం కాదా అంటున్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు మొద్దు నిద్ర వీడి, ఆ రైతుల సమస్యలు పట్టించుకొని 2, 3 రోజులలో మొత్తం క్లియర్ చేయాల్సిందిగా బీజేపీ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. నా పేరు గురియాల శ్రీరామ్ రెడ్డి, హనంకొండ జిల్లా సీనియర్ నాయకుడిని.